శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రాజవంశాను కీర్తన. జయధ్వజునికి తాళజంఘుడని పేరుగల కుమారుడు కలిగెను. అతనికి 9 పుత్రులు కలిగిరి. వారందరూ తాళజంఘుడని పేరుతోనే పిలువబడిరి. వారిలో పెద్దవాడు గొప్ప పరాక్రమం గల వీతిహోత్రుడని వాడు రాజయ్యను. వృషుడు మొదలగు పుణ్య ప్రవర్తన కల ఇతర యాదవులు కూడా అతని సంతతిలోని వారై ఉండిరి. వారికి వృషుడు వంశకర్తగా ఉండెను. అతనికి మధువనవాడు పుత్రుడుగా జన్మించెను. ఆ మధువుకు 100 మంది కుమారులు కలిగిరి. వారిలో వంశకర్తగా వృషణుడుండెను. వీతిహోత్రుని కుమారుడు అనంతుడని పేరు ప్రసిద్ధుడై ఉండెను. అతనికి అన్ని శాస్త్రముల యందు పాండిత్యం కలిగిన దుర్జయుడను పుత్రుడుండెను. ఆ దుర్జయుని భార్య సౌందర్యవతి, అన్ని గుణములచే అలంకరించబడినది, పతియే దైవంగా భావించు వ్రతం కలది, భర్తతో కలిసి తమ ధర్మం ఆచరించినదిగా ఉండెను. ఆ దుర్జయ మహారాజు ఒకప్పుడు యమునా నదీ తీరములో ఉండి మధురమైన కంఠస్వరంతో పాడుచున్న ఊర్వశీదేవిని చూసెను. తర్వాత మనస్సులో మన్మథ వికారం కలిగిన వాడై ఆమె దగ్గరకు వెళ్ళి ఇట్లనెను: ఓ దేవి, నీవు చాలా కాలం నాతో కలిసి జీవించుటకు తగి ఉన్నావు అనెను. ఆ ఊర్వశీదేవి అందము లావణ్యము కలిగిన ఆ రాజును చూసి రెండవ మన్మథుని వలె ఉన్న అతనితో కలిసి చాలా కాలం క్రీడలతో సుఖించెను. చాలా కాలం గడిచిన తరువాత రాజు వివేకం కలవాడై చక్కనిదైన ఊర్వశితో, నా అందమైన పట్టణానికి తిరిగి వెళ్ళుదును అని అనగా ఆమె నవ్వుచూ ఇట్లా పలికెను: ఓ అందమైన రాకుమారా, నీతో అనుభవించిన ఈ సుఖభోగాలతో నాకు తృప్తి కలగలేదు. అందువల్ల నీవు ఇంకొక సంవత్సరం వరకు ఉండవలెను. బుద్ధిమంతుడైన రాజు ఆమెతో ఇట్లా పలికెను: నేను పట్టణానికి వెళ్ళి మరలా శీఘ్రంగా నీ వద్దకు రాగలను. అందువల్ల నీవు నాకు వెళ్ళుటకు అనుమతించవలెను. ఆ ఊర్వశి అతని మాట విని ఇట్లనెను: ఓ రాజా, అట్లే చెయ్యము. అంతవరకు నీవు మరి ఒక అప్సరసతో కలిగి సుఖించకూడదు అని అతని వద్ద వాగ్దానం తీసుకొనెను. రాజు అట్లే అని పలికి మిక్కిలి మనోహరమని తన నగరానికి వెళ్ళెను. వెళ్ళి పతివ్రతయగు భార్యను చూచి రాజు భయపడెను. అతని భార్య పతివ్రత, గుణవంతురాలు. ఆమె తన భర్తను భయపడిన వానిగా చూచి, స్వామి, మీరు ఎందుకు ఇప్పుడు భయం కలుగుతున్నారు? ఆ కారణం నాకు ఉన్నదున్నట్లు చెప్పుము. ఈ భయ పరిస్థితి రాజులకు కీర్తిదాయకం కాదు అని ప్రసన్నమైన వాక్కుతో అనెను. ఆ రాజు భార్య యొక్క మాట విని సిగ్గుతో కృంగిన మనసు కలవాడై ఏమీ బదులు పలకకుండెను. ఆమె తన యొక్క జ్ఞాన దృష్టితో విషయం తెలుసుకొనెను. మహారాజా, నీవు భయపడవలదు. పాపానికి పరిహారం చేసుకోవాలి. నీవే భయపడితే నీ రాజ్యమంతా వినాశనం పొందగలదు అని ఓదార్చెను. తర్వాత ఆ రాజు తన పట్టణం నుండి బయలుదేరి కణ్వమహాముని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ పుణ్యాత్ముడైన కణ్వమునిని చూసి కణ్వముని నోటి నుండి పాపానికి ప్రాయశ్చిత్త విధానం విని గొప్ప బలవంతుడైన ఆ రాజు ఆ మునిచే సూచించబడిన హిమాలయ పర్వతం పృష్ఠభాగానికి వెళ్ళెను. ఆ రాజు వెళ్ళినప్పుడు దారిలో ఒక గంధర్వ శ్రేష్ఠుని చూసెను. అతడు ఆకాశంలో దివ్యమైన మాలతో అలంకరించబడి గొప్పగా ప్రకాశించుచుండెను. శత్రు సంహారకుడైన ఆ రాజు మాలను చూసి శ్రేష్ఠురాలైన ఊర్వశి అను అప్సరసను తలుచుకునెను. ఈ మాల ఆమెకే తగి ఉండనని అభిప్రాయపడెను. ఎక్కువ కామం కలవాడై ఆ రాజు ఆ మాలను గ్రహించుటకు పూనుకున్నవాడై ఆ గంధర్వునితో చాలా గొప్ప యుద్ధం చేసెను. ఓ విప్రులారా, ఆ దుర్జయరాజు యుద్ధంలో గెలిచి గంధర్వుని నుండి మాలను స్వీకరించి ఆ అప్సరసను చూచుటకు గాను ప్రేమతో యమునా నది వైపు వెళ్ళెను. అక్కడ ఆ అప్సరస కనిపించనందు చేత ఆ రాజు మన్మథుని బాణముల చేత పీడించబడిన వాడై ఆమెను చూచుటకు 7 ద్వీపములతో కూడిన సమస్త భూమండలాన్ని సంచరించెను. హిమాలయ పర్వతం యొక్క పక్క భాగాన ప్రవేశించి ఊర్వశిని చూచుటకు కుతూహలం కలవాడై హేమకూటమన పేరుతో ప్రసిద్ధమైన ఒక పర్వత శ్రేష్టమును చేరుకొనెను. ఆయా ప్రదేశాలలోని అప్సరసలో సింహ పరాక్రమం గల చిత్రమైన మాల చేత అలంకరించబడిన రాజును చూసి అతని యందు కామం పొందిరి. ఆ రాజు ఊర్వశి వాక్యం తలస్తూ ఆమె యందు లగ్నమైన మనసు కలవాడై ఆ అప్సరసలందరినీ చూడకుండెను. తర్వాత పర్వత శిఖరముల చెంతకు వెళ్ళెను. అక్కడ కూడా దివ్య అప్సరసయగు ఊర్వశిని చూడక కామం చేత బాధించబడిన వాడై దేవతలతో సమాన పరాక్రమం గల రాజు దేవతల నివాస స్థానమైన మహామేరు పర్వతానికి వెళ్ళెను. అతడక్కడ ముల్లోకముల యందు మానసమను పేరుతో ప్రసిద్ధమైన సరస్సు చేరుకొనెను. మేరు శిఖరమును దాటి తన భుజబలంతో విశ్వాసం కలవాడై ఆ మానస సరస్సు తట ప్రదేశమందు తిరుగుచున్న మనోహరమైన మిక్కిలి కోరికతో కూడి ఉన్న నిర్దిష్టమైన శరీరం గల ఊర్వశిని చూసెను. ఆమెకు మరలా మాలను ఇచ్చెను. ఆ దుర్జయుడు మాల చేత అలంకరించబడిన ఊర్వశిని చూసి మోహమును పొంది తనను ధన్యునిగా భావించిన వాడే ఆమెతో చాలా కాలం రమించెను.
తర్వాత ఊర్వశి రాజశ్రేష్ఠునితో ఒక వాక్యం పలికెను. ఓ వీరా, అప్పుడు నీవు పట్టణానికి వెళ్ళి ఏమి చేసితివి? ఆ రాజు ఊర్వశికి తన భార్య పలికినదంతా చెప్పెను. కణ్వుని దర్శనము, మాలని అపహరించటను కూడా ఆమెకు తెలిపెను. దుర్జయుడు పలికిన మాట విని ఊర్వశి అతని హితం కోరినదై వెళ్ళమని పలికెను. కణ్వుడు నీకు శాపం నెయ్యగలడు, నీ ప్రియురాలు కూడా నన్ను శపించగలదు, కావున నీవు వెళ్ళుము అని ఆ మహారాజు ఆమె చేత చాలా మార్లు చెప్పబడి కూడా కామమదం చే మోహం పొందిన వాడై ఊర్వశి ఎందే మనసు లగ్నం చేసిన వాడై ఆమె మాటను పాటించడాయను. అప్పుడు స్వేచ్ఛారూప శక్తిగా ఊర్వశి రాజుకు రోమములు ఎక్కువగా కలిగి పింగళవర్ణపు కన్నులు గల భయంకరమైన తన రూపం చూపించను. అది చూసి దుర్జయుడు ఆమె ఎందు విరక్తి కలవాడై కణ్వుని వచనం తలుచుకుని చీ అని తన్ని తాను నిందించుకుని తపస్సు చేయుటకు ప్రారంభించను. 12 సంవత్సరాల కాలం కందమూలములను పండ్లను తినిచో మరొక 12 వర్షంలో వాయువును మాత్రం ఆహారంగా కలిగి ఆ రాజు ఉండను. తర్వాత కణ్వుని ఆశ్రమానికి వెళ్ళి భయంతో ఆయనకు అంతయు తెలిపి అప్సరసతో కొంతకాలం కలిసి ఉండట, తర్వాత తపస్సు చేయుట అంతయు చెప్పెను. రాజశ్రేష్ఠుడైన ఆ దుర్జయుని చూచి పూజ్యుడైన కణ్వఋషి ప్రసన్నుడై అతని పాపం నిర్మూలనం కావించదలిచి ఈశ్వరునిచే నివాసంగా చేసుకొనబడిన దివ్యమైన వారణాసి పట్టణానికి వెళ్ళము. అక్కడ భగవంతుడైన మహేశ్వరుడు లోకాన్ని సంసార బంధం నుండి విడిపించుటకు నిలిచి ఉన్నాడు. గంగానది యందు స్నానం చేసి శాస్త్ర విధానం ప్రకారం దేవతలకు పితరులకు సంతర్పణములు ఇచ్చి లింగరూపైన విశ్వేశ్వరుని దర్శించుకున్న క్షణకాలంలో పాపం నుండి విముక్తుడవు కాగలవు అని చెప్పగా విని దుర్జయుడు కణ్వమునికి శిరస్సు వంచి ప్రణామం చేసి ఆయన వద్ద సెలవు కొని వారణాసి వద్దకు వెళ్ళి శివుని దర్శించుకుని పాపముల నుండి విముక్తుడై తర్వాత నిర్మలమైన తన పట్టణానికి వెళ్ళి రాజ్యపాలనం చేశాను. కణ్వుడు అతని చేత ప్రార్థించబడ్డ పిమ్మట దయతో యజ్ఞం అతని చేత చేయించెను. తర్వాత అతనికి బుద్ధిమంతుడైన సుప్రతీకుడైన కుమారుడు కలిగాను. అతడు పుట్టగానే రాజు వద్దకు ఊర్వశి యందు పుట్టిన దేవకుమారునితో సమానులైన 7 గొప్ప పరాక్రమవంతులు చేరిరి. వారందరూ గంధర్వ కన్యలను తమ భార్యలుగా స్వీకరించిరి. ఇది అంతయు సహస్రజిత్తు యొక్క శ్రేష్టమైన వంశం యొక్క వృత్తాంతం. ఇక క్రోష్టువు యొక్క వృత్తాంతం వినుడు. వంశకీర్తి వర్ణనము. సూతుడిట్లు చెప్పెను. క్రోష్టువుకు వజ్రవంతుడని ప్రసిద్ధుడైన ఒక కుమారుడు కలిగెను. అతనికి శాంతి అని పుత్రుడు, వానికి కుశికుడని కుమారుడు కలిగిరి. ఆ కుశికుని వలన చిత్రరథుని పేరుగల బలవంతుడైన కుమారుడు పుట్టెను. తర్వాత చిత్రరథుని పుత్రుడు శశిబిందువు అని వాడు కలిగెను. అతనికి పృథుయసుడని ధర్మం నందు శ్రద్ధగల రాజు పుట్టెను. ఆ రాజుకు పృథుకర్మ అని పుత్రుడు, అతని వల్ల పృథుజయుడు కుమారుడుగా పుట్టెను. వాని వల్ల పృథుకీర్తి అని వాడు పుట్టెను. అతనికి పృథుదానుడని పుత్రుడు, అతనికి పృథుశ్రవుడు అను కుమారుడు, అతనికి పృథుసత్తముడు అను పుత్రుడు కలిగిరి. ఆ పృథుసత్తమునికి ఉషసనుడు పుత్రుడయ్యను. అతనికి శతేషువు, అతనికి రుక్మ కవచుడు అనువారు సంతానములుగా కలిగిరి. రుక్మ కవచునికి పరావృతుడు పుత్రుడుగా జన్మించెను. పరావృతునికి యామఘుడని లోకమందు ప్రఖ్యాతుడైన కుమారుడు కలిగెను. అతని వల్ల విదర్భుడు పుట్టెను. వాని వల్ల క్రధ కౌశికులను కుమారులు పుట్టిరి. 3వ వాడుగా అతనికి లోమపాదుడు కలిగెను. ఆ లోమపాదునికి బభ్రువు అనువాడు పుత్రుడయ్యను. అతనికి ధృతి అను కుమారుడు, శ్వేతుడను సుతుడు కలిగిరి. శ్వేతునికి బలవంతుడు విశ్వసహుడని పేరుతో ప్రసిద్ధుడు కుమారుడు కలిగెను. అతని పుత్రుడు గొప్ప పరాక్రమం గలవాడు, ప్రభావం వల్ల కౌశికుడని చెప్పబడ్డాడు. ఆ కౌశికునికి బుద్ధిమంతుడని సుమంతుడని కొడుకు పుట్టెను. అతని వల్ల అనలుడు, ఆ అనలునికి శేని అన్న కుమారుడు కలగగా శేనికి కొందరు పుత్రుడు పుట్టారు. వారిలో ముఖ్యమైన వాడు ద్యుతిమంతుడని వాడు. అతనికి వపుష్మంతుడు పుత్రుడుగా జన్మించినాడు. ఆ వపుష్మంతునకు బృహన్మేధ అను కుమారుడు, అతనికి శ్రీదేవుడు అను కుమారుడు పుట్టెను. ఆ శ్రీదేవునికి వీతరథుడను కుమారుడు, గొప్ప బలం కలవాడు, శివునయందు భక్తి కలవాడు జన్మించెను. క్రధుడను వానికి కుంతి అనువాడు జన్మించగా అతనికి వృష్టి అను కుమారుడు పుట్టెను. ఆ వృష్ణికి మిక్కిలి బలవంతుడైన నవరథుని పుత్రుడు కలిగెను. అతడు ఒక మారు వేట మార్గంగా బయలుదేరిన వాడై అక్కడ మహాబలవంతుడు క్రూరుడైన ఒక రాక్షసుని చూసి మిక్కిలి భయం పొందిన వాడై పలాయనం చేసెను. అది చూసి గొప్ప బలం గల ఆ రాక్షసుడు కోపించిన వాడై ఆ నవరథుని వెంబడించి తరుమసాగెను. ఎదుర్కొనుటకు శక్యం కానివాడు, అగ్నితో సమాన తేజం కలవాడు, తన పెద్ద చేతి అందు శూలాన్ని ధరించిన వాడే ఆ రాక్షసుడుండెను. భయం నందిన రాజు నవరథుడు అక్కడికి కొంత దూరంలో ఉన్నటువంటి రహస్యంగా కాపాడబడిన శ్రేష్టమైన ప్రదేశం చూసెను.
వెంటనే తెలివిగల ఆ రాజు వేగంగా నడిచి ఆ రహస్య ప్రదేశం చేరి సాక్షాత్తుగా అక్కడ వెలిసి ఉన్న సరస్వతీదేవిని చూసి తలవంచి నమస్కరించెను. శత్రువులను జయించిన ఆ రాజు దోసిలి జోడించి ప్రియములైన వాక్కులతో ఆ దేవుని స్తోత్రం చేసెను. నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి నేను శరణు పొందుచున్నాను అని ప్రార్థించెను. ఇంతలో కోపం పొందిన ఆ రాక్షసరాజు రాజును చంపుటకు చేతిలో శూలం పైకెత్తి పట్టుకొని సరస్వతీదేవి నివసించి ఉన్న స్థానానికి బలగర్వంతో కూడిన వాడై ఆ రాక్షసుడు చేరుకొనెను. చంద్రసూర్యుల కాంతితో సమానంగా ప్రకాశించినట్టు 3 లోకాలకు తల్లియగు దేవి యొక్క స్థానానికి రాక్షసుడు చేరగా ఆ సమయాన ప్రళయకాలపు సూర్యునితో సమానమైన ఒక మహాభూతము శూలముతో ఆ రాక్షసుని వక్షం నందు పొడిచి వాడిని కింద పడవేచెను. తర్వాత రాజుతో, నీవిక ఇక్కడ ఉండవలదు, వెళ్ళిపోమ్ము అని పలకగా సంతోషించిన వాడై రాజు నవరథుడు నమస్కరించి ఇంద్రుని పట్టణంతో సమానమైన తన పురానికి వెళ్ళెను. మునిసత్తములారా, రాజు నవరథుడు ఆ పట్టణంలో భక్తితో కూడిన వాడై ఈశ్వరి అయిన దేవుని ప్రతిష్ఠించినాడు. అనేకములైన యజ్ఞాలతో హోమాలతో సరస్వతీదేవిని ఆరాధించినాడు. ఆ నవరథునికి గొప్ప ధర్మస్వభావం కల దశరథుడను కుమారుడు కలిగినాడు. అతనికి దేవి యొక్క భక్తుడు గొప్ప తేజస్సు కలవాడు అగు శకుని పుత్రుడుగా పుట్టెను. అతని వల్ల కరంభుడు జన్మించెను. కరంభుని వల్ల దేవరాతుడన్న వాడు కలిగెను. ఆ రాజు అశ్వమేధ యాగం చేసినాడు. అతని కుమారుడు దేవక్షేత్రుడన్నవాడు. అతనికి మధువనవాడు పుత్రుడు కాగా వాని వల్ల కురువు జన్మించెను. ఆ కురువుకు సుత్రాముడు అనవు అని 2 కుమారులు కలిగిరి. వారిలో అనవుకు ప్రియగోత్రుడన్నవాడు పుత్రుడు. అతనికి అంశుడు అనవాడు సంతతిగా కలిగిరి. ఆ అంశువునకు ప్రతాపం కలవాడు, విష్ణుభక్తుడగు అంధకుడు అను దానశీలుడు, విలువిద్యయందు గొప్ప నేర్పు కలవాడు, మహాత్ముడగు పుత్రుడు జన్మించినారు. ఓం శాంతి శాంతి శాంతి.